శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత అష్టాదశో అధ్యాయ మోక్ష సన్యాస యోగము నుండి వేళ మనం 7వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. నియతస్య తు సన్యాసః కర్మణోన్నోపపద్యతే మోహాత్ తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. భగవానులు చెబుతూ ఉన్నారు, అర్జున, వేద శాస్త్రాదులచే విధింపబడినట్టి కర్మము యొక్క పరిత్యాగము యుక్తము కాదు. అజ్ఞానముచే అట్టి కర్మమును ఎవడైనా విడిచిపెట్టినా అది తామస త్యాగమే యగునని చెప్పబడుతున్నది. శాస్త్రవిహితమగు కర్మను ఎవరును త్యజించరాదు. శాస్త్రములందు విధింపబడు కర్మలన్నీయు జీవుని యొక్క నైతిక ఆధ్యాత్మిక సమున్నతికి దోహదమును కలుగజేయునవి అగుట వలన వానినెవరును త్యజించరాదు. అట్టు త్యజించుట అవివేకమేయగును అని చెబుతూ ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. కనుకనే మోహాత్ అని ఇచ్చట చెప్పబడినది. అనగా మోహముచే అజ్ఞానముచే ఆవరింపబడినప్పుడు మాత్రమే అట్టి విద్యుక్త కర్మమును ధర్మమును త్యజించు సంకల్పము జీవునకు కలుగుచుండునని భావము ఇక్కడ మనకు పరమాత్మ చెబుతూ ఉన్నాడు. కాబట్టి వివేకమును ఆశ్రయించి అట్టి శాస్త్ర నియత కర్మలను పరిత్యజించక ఆచరించుటయే శ్రేయస్కరము. సోమరితనము చేయగాని అజ్ఞానము చేయగాని అట్టిదేయగు మరే కారణము చేయగాని వానిని త్యజించినచో అది తామస త్యాగమే కాగలదు అని భగవానుడు చెబుతూ ఉన్నాడు. ఇది వరలో యజ్ఞ దానాదులను గూర్చి వర్ణించునప్పుడును మున్ముందు జ్ఞానము ధైర్యము మున్నగు వానిని చెప్పునప్పుడును మొదట సాత్వికమైన దానిని, తదుపరి రాజసమైన దానిని, ఆ పిమ్మట తామసమైన దానిని చెప్పి ఉండిది. ఈ ఒక్క త్యాగమును గూర్చి చెప్పునప్పుడు మాత్రము మొదట తామసమును, తదుపరి రాజసమును, ఆ పిమ్మట సాత్వికమును చెప్పుట గమనించదగినటువంటి విషయం. మొట్టమొదటనే తామస త్యాగుల చర్యను ఖండించవలెనను ఉద్దేశముతో భగవానుడు ఈ విధముగా చెప్పి ఉండవచ్చును అని మనం ఆలోచన చేయవలసి ఉంటుంది. తామస త్యాగము ఎట్టిది అంటే శాస్త్ర విహితములకు తపో యజ్ఞ దానాది కర్మముల యొక్క పరిత్యాగము తగదు. అట్టి త్యాగము తామసమనియే చెప్పబడును అంటూ ఉన్నాడు. శాస్త్రములు నిర్ణయించినటువంటి ధర్మములను ఎవరు చేయక త్యజిస్తారో అది తామసిక త్యాగము అని చెప్పబడును అంటూ ఉన్నాడు పరమాత్మ. దేని వలన జనులు నియత కర్మలను త్యజించుచుందురు అంటే అటువంటి శాస్త్ర కర్మమును త్యజించువారు అవివేకము వలననే లేక అజ్ఞానము వలననే అని తెలియబడుతూ ఉన్నది. కాబట్టి శాస్త్ర విహిత కర్మలను త్యజించు వారెట్టి వారిని నిశ్చయించుకొనవచ్చును అంటే అవివేకులని మోహవసులని నిశ్చయించుకొనవచ్చును అంటూ ఉన్నాడు పరమాత్మ. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.